మరి ఏంది ఈ 1 ఇయర్ పాలన కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఏ విధంగా అనిపిస్తుంది? ఎట్లుంది? రైతులు ఈ రాష్ట్రంలో సాటిస్ఫాక్షన్ ఉన్నట్లన్నా మీ గ్రామంకి సంబంధించి కూడా నేను ఒక్కటి చెప్తా, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మాకైతే సజవారుగా అనిపించలేదు. అయినా పర్వాలేదు, నేను ఒక్కటే చెప్తున్నా. ఎందుకంటే రైతులకు కొద్దిగా మోసం మాటలు చెప్పిండ్రు. మోసం మాట అట్ట చెప్పిండ్రు. మాకు ఇప్పుడు మా భూమికి గుంజుకునాలని ఇట్లా ఒకటి తీరు మాట చెప్తున్నారు సార్. నేను ఎందుకు కొన్ని ముసలోళ్ళకి పింఛన్ ఇస్తామన్నారు, ఏమో రైతు బంధు ఇస్తున్నారు, కౌలుదారులకు పైసలు ఇస్తున్నారు. అవి అన్నీ ఎక్కడున్నాయి సార్? నేను ఇంకా ఏడికి పోయినా కానీ నేను అన్నం తోడు పిల్లర తోడు మీ ఒట్టు నా ఒట్టు అన్ని దేవుళ్ళ ఒట్టు తింటారు. ఏం ప్రభుత్వం సార్ ఇది? ఒకటి పెద్ద మనుషులు అయ్యి గట్లనా సార్? నేను ఒక మాట ఇచ్చుడు అంటే ఊర్లల్లో పెద్ద మనుషులు ఉంటారు మీలాంటి వాళ్ళు. ఊర్లలో మాట ఇస్తే పెద్ద మనిషి మాట తప్పితే ఏమంటారు ఆ పెద్ద మనిషిని? ఇగో పెద్దోళ్ళ మాట తప్పితే నేను ఒకటి చెప్తా సార్, చెప్పండి. ఎవరివి చెప్పడానికి రాదు. చిన్నోడు మాట చెప్తే అరే పట్రాబానికి పాపతోడు కొట్ట అంటారు. చిన్న మనుషులు బుద్ధి తప్పిరంటే వాని పాపతోడు కొట్ట అంటారు. పెద్ద మనుషులు బుద్ధి తప్పితే ఎవడు కొట్టాలి సార్? పెద్ద మనిషి బుద్ధి తప్పితే ఎవడు కొట్టాలి? అది వాళ్ళు ఆలోచించుకునాలి సార్. నేను ఒకటి చెప్తున్నా.